ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి 49వ మంత్రిమండలి సమావేశం ఒక ప్రత్యేక సమావేశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి శుభవార్త. అలాగే ఈ రాష్ట్రంలో జనించినటువంటి విద్యను అభ్యసించదలిచినటువంటి విద్యార్థి లోకానికి ఒక సువర్ణాధ్యాయానికి ప్రారంభించేటువంటి కీలక నిర్ణయాలు జరిగినటువంటి సమావేశంగా ఈ సమావేశాన్ని నేను అభివర్ణిస్తూ, ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా కూడా మహిళా సాధికారతకు, మహిళల యొక్క స్వావలంబన అంటే స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు, అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది, ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయానికి మొట్టమొదటి అడుగులు వేయించినటువంటి వ్యక్తి. ఆ దశగా వారిని గురువుగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈ దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న మతాలు ఉన్న భారత జాతి సంతతంతా కూడా ప్రామాణికంగా జీవన గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగ రచనలో సంస్కర్తల యొక్క ఆలోచనలన్నీ కూడా సమ్మిళితమైతే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళిత ఆలోచన విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజ్యాంగబద్ధంగా పొందాల్సినటువంటి ఫలాలు పొంది ప్రభుత్వ సహాయం అందితే గాని వారి జీవితాలు వెలుగులోకి రావు అని ఆశించి నాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే పరిపాలన సాగింది, సాగుతుంది, సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే మూడు విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి, 4వ విడతగా 26,98,931 మందికి 5,060,04,00,000 రూపాయలు, 5,060,04,00,000 రూపాయలు. సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది
స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు. వారికి 18,750 రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయటం ద్వారా 75,000 రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అనేక మంది ఉన్నాయి. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, ఐటీసీ ఉంది, రిలయన్స్ ఉంది, అలాగే గొర్రెల పెంపకము, మేకల పెంపకము, కోల్డ్ పెంపకము, పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ పథకం ఆగస్టు 12, 2020 మొదటి విడత 24,11 మందికి 24,11 మందికి 4,500.2 కోట్లు 4,500 కోట్ల 2 లక్షల రూపాయలు పంపిణీ చేశాం. రెండో విడత 4,4,67,9 కోట్లు 4,679 కోట్లు 24,95,000 మందికి పంపిణీ చేశాం. మూడో విడత 26,39 మంది మహిళలకు 4,949 కోట్లు పంపిణీ చేశాం. అంటే ఇప్పటి వరకు 4 విడతలు కలిసి 26,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత 4,502 కోట్లు 4,500.2 కోట్లు, రెండో విడత 4,679 కోట్లు, మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది, మొదటి విడత ఎక్కువ ఇచ్చారు, రెండో విడత తక్కువ ఇచ్చారు, మూడో విడత ఇంకా తగ్గింది, నాలుగో విడత ఇంకా తగ్గింది. ఇది వాస్తవ లెక్కలు. అంటే 24 లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇవాళ 26 లక్షలు అంటే సుమారు 3 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ 5,060 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలలో సత్యదూరము. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అంటే రోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ అది సహేతుకమై ఉండాలి. విమర్శ చేయొచ్చు, అది వాస్తవమైన ఉండాలి. ఈ రెండిటికీ దూరంగా ఇప్పటిదాకా జరిగిన విమర్శలన్నీ ఉన్నాయని వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం. మొదటి విడత 24 లక్షల మందికి 24,11,000 మందితో ప్రారంభమైన చేయూత కార్యక్రమం, 4,500 కోట్లతో ప్రారంభమైనటువంటి చేయూత కార్యక్రమం నాలుగో విడతకు వచ్చేసరికి వాళ్ళ ఎలిజిబిలిటీ పెరిగింది. ఇక్కడ ఏదో ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎవరికైతే అర్హత వచ్చిందో వారందరికీ కూడా ఇవ్వాలి, సహాయం చేయాలనేటువంటి ప్రభుత్వ దృక్పథం ఇందులో వాస్తవంగా కనపడింది. 26,98,931 అంటే సుమారుగా 26,99,000 అంటే 27 లక్షల మందికి 5,060.4 కోట్ల రూపాయలు పంపిణీ.
ఈ 4 విడతల్లో మహిళలకి 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం. 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇప్పటికే 26 లక్షల్లోనూ 14 లక్షల మంది స్వయం సహాయకంగా స్వయం సమృద్ధి సాధించారు. ఒక్కొక్క ఇంటికి 7 నుంచి 10,000 ఆదాయం ఒక్కొక్క మహిళ అదనంగా సాధించడం అనేటువంటిది ఇది నిజమైనటువంటి మహిళా సాధికారిత. ఇది మన పూర్వ సంఘ సంస్కర్తల ఆలోచన విధానం ఈనాటి ముఖ్యమంత్రి అమలు చేశారని చెప్పడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. 1959 నుండి మొన్నటి వరకు 73వ రాజ్యాంగ సవరణ వరకు, బలవంతరాయ్ మెహతా కమిషన్ సమావేశం నుంచి 73వ రాజ్యాంగ సవరణ వరకు. కానీ స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది. అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యం, ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది 500 జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లోనూ క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీలు నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దానిలో భాగంగా 14,989 సెక్రటేరియట్లు ఉంటే, సచివాలయాలు ఉంటే 13,171 పంచాయతీలకి 13,171 పంచాయతీలకి 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ పరిపాలన. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో, గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఒక సంస్కరణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలనలో సంస్కరణ భాగంగా జరిగినటువంటి నిర్ణయం. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. కారణం ఫీజు చెల్లించేవారు లేక. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా, అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన. కొంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు
ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీలు 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రి మండలి ఒక కీలక నిర్ణయం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 భర్తీ చేశాం. 2019 నుంచి ఇప్పటి వరకు 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యలో మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలతో మంత్రిమండలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటము, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని. ఐబీ ద్వారా సుమారుగా 7 లక్షల నుంచి 36 లక్షల ఖరీదైనటువంటి విద్య ఆ స్కూల్లో చదవాలి ఐబీ విద్య అని అనుకున్నప్పుడు సంపన్నుల పిల్లలు చెల్లించేటువంటి ఫీజు అంతా 7 లక్షల నుంచి 36 లక్షల వరకు. ఐబీ ఎడ్యుకేషన్ పొందాలనుకున్నప్పుడు 7 లక్షల నుంచి 36 లక్షల వరకు వాళ్ళు చెల్లించి చేస్తున్నటువంటి విద్య. రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th +2 2 దేనికోసమని రాయొచ్చు రేపు పొద్దున కొంతమంది ఐబీ విద్య ఇదని. దేనికోసమని అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ ఐబీ విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఎందుచేత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇది యూనివర్సిటీస్లో మన పిల్లలు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల రేపు సంవత్సరం ప్రారంభిస్తే 10th క్లాస్ వస్తులోకి వారు కమ్యూనికేట్ చేసేటువంటి
స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఐబీ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినటువంటి విధానాన్ని ఈ సందర్భంలో ఈ 24-25లో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులతో పాటు శిక్షణ ఇస్తారు. అంటే ఐబీ విద్య తెచ్చేశారు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు రేపు పొద్దున్న. అది పర్టికులర్గా అడుగుతారు కాబట్టి ప్రతిపక్షాలకు ఆ తావేమి ఇవ్వకుండా వారిని టీచర్స్ని విద్యాశాఖలో ఉన్న వారిని అందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమం 24-25లో జరుగుతుంది. సామర్థ్యం నైపుణ్యాల పెంపు 25 నుంచి 1వ తరగతి స్టార్ట్ చెప్పాను కదా. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయితే 26 నుంచి సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ 25లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ క్లాస్ 26లో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 2035 నాటికి 10th క్లాసు, 2037 నాటికి +2 రెండు కూడా పరీక్షలు రాసే స్థితికి మన పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ తయారవుతారు. దీని ద్వారా వాళ్ళ ఆ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ, ఐబీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ ఇంటర్నేషనల్గా చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్. అంటే సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు చాలా మెరుగ్గా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర దీనితో ఈ ఎడ్యుకేషన్తో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి జరిగినటువంటి ఇవాళ ఏదైతే క్యాబినెట్లో చర్చ జరిగిందో దానికి జరిగినటువంటి నిర్ణయం ఇది చారిత్రకమైనటువంటి మార్పు ద్వారా ఒక మంచి అడుగు. ఇప్పటికే విద్యాపరమైనటువంటిది చాలా అడుగులు వేశాం. దానితో పాటు ఉంటుంది సేమ్ ఉంటుంది, కానీ దాన్ని ఇంకా మనం పెంచాలనేది ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి. ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, ఆమోదం జరిగిన తర్వాతే కదా ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఉందా, ఎస్ఎస్సి బోర్డు ఉంది కదండి. కాదు సిబిఎస్ఈ ఉందా లేదా? ఎవరు లేదు దానికి అంత మీ అనుమానాలు వస్తాయని నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పక్కర్లేదు, ఇది జస్ట్ ఆమోదించానని నువ్వు మాటతో చెప్పేయచ్చు, కానీ మీకు చిన్న అనుమానం వస్తుందేమో అనుమానం నివృత్తి చేయడానికి నా ప్రయత్నం చేస్తానని. ఇంకా కావాల్సి డీటెయిల్గా దాని మీద ఇంకో ప్రెస్ మీట్ పెడదాం. ఇది క్యాబినెట్ నిర్ణయం వరకు చెప్తాను, డీటెయిల్ ప్రెస్ మీట్ మళ్ళీ ఇంకొకసారి పెట్టేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకటి ఐబీ లాంటి ఎడ్యుకేషన్ ఎక్కడో దొరకంది 7 నుంచి 36 లక్షలు అయ్యేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో తెచ్చినందుకు మీరు పెద్ద పతాక శీర్షికలు రాయాలి మా పత్రికలన్నీ. ఎక్కడో 7 లక్షలు ఖర్చు చేసి మొదలు పెడితే 36 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ధనవంతుడు మాత్రమే చదవగలిగినటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నటువంటి ఈ రోజు రేపు ప్రతి పత్రికలో పతాక శీర్షికన రావాలి. ఇది మా విద్యా విధానం. మనం స్టేట్ బ్రాండ్ కదా, మనం బ్రాండింగ్ చేయాల్సింది స్టేట్లో. అది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. చెప్పాను ఇప్పుడే నేను, జపాన్, దక్షిణ కొరియా మాత్రమే ఉన్నాయి వీటిలో ఐబీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసింది. వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎంచుకుని వచ్చి సపోర్ట్ చేస్తానన్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. రెండోది అది అందుబాటులోకి రావడం ద్వారా మన విద్యార్థులందరూ కూడా చూడండి, గతంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత కష్టం, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులు వచ్చారు, డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఇవాళ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఎంతమంది డాక్టర్లు పెరిగారు. ఇవన్నీ ఇది పాజిటివ్ మేనర్లో మనం థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా అది అందుబాటులోకి వచ్చిన తర్వాత కేరళ ఎడ్యుకేషన్లో ఎందుకు ముందుకు వెళ్ళిందని అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, దాన్ని మించి మనం చేస్తున్నాం. అది దానికోసం మీరు పతాక శీర్షికను రేపు రాస్తే నేను చాలా ఆనందపడతాను యాజ్ ఐఎన్ఏపిఆర్ మినిస్టర్. అన్ని స్కూల్లో అది ఇప్పుడు ఏదైతే మన స్కూల్స్ అన్నీ కూడా ఐబీ స్టాండర్డ్స్కి పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనం ట్యాబ్లు ఇచ్చాము, ఫ్లాట్ ప్యానల్స్ ఇస్తున్నాము, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాము, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళు అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాము. అన్నీ కూడా జరుగుతాయి ఉన్నాటిలో. ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో తేవాలనేది దేశం మంది. సో ఆ స్టాండర్డ్స్కి పెంచాలి మన విద్యార్థులనే తపన. అడుగులు పడుతున్నప్పుడు అడుగుల్ని పరుగులుగా మార్చి, పరుగుల్లో పోటీలు పెంచి, పోటీల్లో మెడల్స్ సాధించేలాగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీరు అడుగుల్లోనే ఆపేస్తున్నట్టు ఎట్లాగా? అన్ని స్కూల్స్ అదే. ఇప్పుడు ఏదైతే మనం ఫ్లాట్ ఛానల్స్ ఇచ్చామో, ఎన్ని స్కూల్స్ మనం సెలెక్ట్ చేసామో అవన్నీ కూడా డీటెయిల్గా మనం వెళ్దాం. అదే ప్రభుత్వ బడుల్లో ఐబీ భాగస్వామ్యాన్ని
భాగస్వామి ఐబీని భాగస్వామి అంటే దే ఆర్ పార్ట్నర్స్, అది మనకి భాగస్వామ్యం కావడాన్ని మనం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు, విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలు పొడిగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఏపీ డిస్కమ్లకి 1500 కోట్ల రుణాలుపై ప్రభుత్వ గ్యారంటీని ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్టికులర్ వర్చువల్ ట్రైబల్ గ్రూప్స్కి PVGT ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కలిగించాలని. అంటే ఇప్పటికి కూడా కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్తుకి నోచుకోనటువంటి పరిస్థితులు ఉంటే వాటికి సుమారు 89.98 కోట్లతో ఏపీ డిస్కమ్లు రూపొందించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 1500 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు ఉత్పత్తికి 1500 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. నంద్యాల జిల్లా గుడివేముల మండలం చిన్నక్కలపల్లె దగ్గర 1272.7 ఎకరాలు, మిట్టూరు మండలం మాసాపేట సాగలూటి గ్రామంలో 1011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఉయ్యాలవాడలో అవసరమైనటువంటి భూముల్ని గుర్తించి వారికి కేటాయించాలనేటువంటి విషయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్న JSW నియో ఎనర్జీ లిమిటెడ్ వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట దగ్గర 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బల వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లి రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డీహేర బొమ్మహాల్ దగ్గర 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి దాదాపు 1265 కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW నియో ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా లిమిటెడ్ కోసం పెట్టుబడి పెడుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగ కల్పనలో ఇదొక ముందడుగు. 3300 మందికి ప్రత్యేకించే ఉద్యోగాలు వస్తాయి. నంద్యాల జిల్లా ఆవుకు మండలం కుంట్ల, కర్నూలు జిల్లా పేల్పి మండలం జలదుర్గం దగ్గర 2 విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని JSW నియో ఎనర్జీ లిమిటెడ్ 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 1280 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి కలుగుతున్న దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగొండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ఆక్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 4000 కోట్ల ఖర్చు చేయనున్న కంపెనీలకు 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కర్నూలు జిల్లాలో అప్సరి వద్ద 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 1350 కోట్ల ఖర్చు, 200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సోలార్ విండ్తో సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఇండోసోల్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి అవసరమైనటువంటి భూములు కేటాయింపుకు SPV ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న రెన్యూవల్ విక్రయ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ దీనికి 3600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. ఆ సంస్థ 3600 కోట్ల పెట్టుబడి పెట్టి 600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు
కల్పన కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో భాగంగా 1500 మెగావాట్లు చొప్పున 9 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు మంజూరు చేయాలన్న దానికి ఏపీ జెన్కో ప్రతిపాదనలకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 12,264.36 కోట్ల ఏర్పాటు కావాలని పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జామియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఆస్తి పన్ను మినహాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. న్యాచురల్ గ్యాస్ మీద ప్రస్తుతం వ్యాట్ ట్యాక్స్ 24.5% నుండి 5%కి తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. లార్జ్ మెగా ప్రాజెక్టు సంబంధించి పాలసీలో భాగంగా రాయితీలు ఇవ్వాలన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్కి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ 2024 ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. చట్టసభల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటు చేయడంలో పాటు డైరెక్టర్ నాన్ క్యాడర్ పోస్ట్ని మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీలో 27 పోస్టులు భర్తీ చేయడం కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ 1987 సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1992కి సవరణ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 5,376 నిర్వాసిత కుటుంబాలకు R&R ప్యాకేజీలో భాగంగా ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించి 52 కోట్లు స్టాంప్ డ్యూటీని, 8 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజుని, యూజర్స్ ఛార్జీలని మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రముఖ చెస్ క్రీడాకారిణి కుమారి కొలగట్ల అలానా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చిన్న ముషినివాడలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సాకేత్ మైనేనికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చిన్నముషిడివాడలో 1000 చదరపు గజాలు నివాసి స్థలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లివారిపాలెంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIIT సిటీ ఏర్పాటు కోసం అవసరమైన 42 ఎకరాల 23 సెంట్లు భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. స్థూలంగా ఈరోజు ఒక శుభవార్తల మంత్రిమండలి నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం ప్రజావసరాలు కాకుండా ప్రజాశయాలకు కూడా అనుగుణంగా తీసుకునేటువంటి పలు కీలక నిర్ణయాల్లో ఈ క్యాబినెట్ ఒక ముఖ్యమైనటువంటి క్యాబినెట్గా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరెవరు ఒకరొక్కరు మాట్లాడండి. అది తీసుకుంటే చెప్పేద్దాను కదా, నేను చెప్పాను కదా డేట్స్. నోటిఫికేషన్ వస్తుంది తొందరలో, ఇవాళ రేపట్లోనే వచ్చేస్తాయి అన్నీ. పూర్తిగా ఏమి భర్తీ లేదు. ఇప్పుడు దాకా టీచర్స్ పోస్ట్ చెప్పాను కదా, 19,000 పైచీలకు. ఇప్పుడు ఎంత చెప్పాం మనం? 14,000 ముందు చేసాం ఆల్రెడీ. మొత్తం వచ్చింది 75,000. మొత్తం టోటల్ ఎంత చెప్పారు అక్కడ? ఇవి మనం చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ టీచర్ పోస్టు ల్యాక్స్లో ఉన్నాయి. 1.73 లేవు కదా. అంటే మీరు వెతికిబడితే ఎక్కడైనా 1-2 కనబడవచ్చు. సరే, అన్ని సిలబస్లు ఉంటాయి.
ఐబీ అందుబాటులోకి రావడం ద్వారా ఐబీ పొందాలనుకున్న వారికి వచ్చినటువంటి గొప్ప అవకాశంగా దీన్ని తీసుకోవాలి మీరు. ఎస్ 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 మనం అందుబాటులోకి తెస్తాం. చదవాలనేది వారు ఇప్పుడు తెలుగు మీడియం చదవాలనుకున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని వచ్చినంతరానే తెలుగు మీడియాన్ని చదవట్లేదని మనం అనుకోవద్దు కదా. ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్న వాడికి ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తేవడమే గొప్పతనం. తెలుగు మీడియం చదవద్దని కాదు కదా మన ఉద్దేశం. అలాగే సిబిఎస్ఈ చదువుతున్నారు కదా. సిబిఎస్ఈ సిలబస్ నాకు ఒక కాకినాడలో ఉండగా ఒక ఐఏఎస్ అధికారి వచ్చారు. మా పిల్లల్ని నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి అక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయారు అన్నారు. సిబిఎస్ఈ కాకినాడలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సిబిఎస్ఈ అక్కడ చదివిస్తున్నారు కదా. సో ఎడ్యుకేషన్ వాల్యూ అనేటువంటిది ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి, తర్వాత అవేర్నెస్ ఉన్న వాళ్ళకి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముందు ఆస్తి ఉన్న వాడికి విద్య వెళ్ళి తెలుసు కాబట్టి ఎందుకబ్బా ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మేసి హైదరాబాద్ పోయి పిల్లల్ని చదివిస్తున్నారు, వీళ్ళు పిల్లలు చదివితే ఏమొస్తుంది అనుకునేవాళ్ళం మేము. కానీ వాళ్ళకి తెలిసింది ఒక 3-4 జనరేషన్స్ ముందు ఐటీలోకి ఎంటర్ అయిన వాళ్ళు అందరూ కూడా డబ్బున్న వాళ్ళు పిల్లలే. ఎస్సీఆర్టీలోకి ఈ కరికులంని తీసుకొచ్చాం. అంటే మన దగ్గర ఉన్న విద్యా విధానంలో ఇన్ని రకాలైనటువంటి విద్యలు అందుబాటులోకి వచ్చాయి. సో అమ్మ ఇక్కడ మీకున్న చిన్న డౌట్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారు ఉన్నారు, ఆయన కూడా అంటే నేను వాళ్ళ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం చెప్పాను. సో మీకు కావాల్సింది అంటే జర్నలిజం అంటే అదే కదా, వెతికి రాస్తారు కదా మీరు. ఆ వెతికి రాసే దాంట్లో సహా అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం వెతకడానికి ప్రయత్నం చేసి రాస్తే ఇంకా బాగా మంచిగా జరుగుద్ది ప్రజలకు అనేటువంటిది. ఇంకేమీ లేవా ప్రశ్నలు? భాండం భారమా కారమా? ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. నిన్న కాదు కానీ ఈ మధ్యకాలంలో నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న స్మాల్ థింగ్ ఏంటంటే, సాధారణంగా రాజకీయాల పట్ల పౌరులకు ఉన్నటువంటి నమ్మకాలు, అందులోనే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. ఆ రాజకీయ పార్టీలు ప్రజాజీవనాన్ని మార్చడానికి పలు దఫాలు, పలు రకాలుగా, పలు విధాలుగా పరిపాలన చేశాయి. 1982 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. తర్వాత కాలంలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు, అది తీసుకున్నారు. మాంగా రాష్ట్ర కాబట్టి ఈజీగా డాక్యుమెంటేషన్ జరిగింది. ఇక్కడ లేటెస్ట్గా ఏముందంటే, ఏ రాజకీయ పార్టీకైనా పేదవాడికి సహాయం చేయాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా పేదవాడికి సహాయం చేయటమే ప్రధాన లక్ష్యం. నేను ఈ సహాయం చేయడానికి రాజకీయ పార్టీ పెట్టాను, నేను ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో 2009లో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఓడిపోయారు. సో నేను పార్టీ నడపలేను అనుకున్నారు, కాంగ్రెస్లో గెలిపేశారు. నాకున్న ఇదేంటంటే, 12లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. అదే సందర్భంలో జనసేన పార్టీ పెట్టారు, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. వారు పెట్టిన పార్టీ కూడా ఓడిపోయింది. 14లో ఆయనకు ఓపిక దక్కి సపోర్ట్ చేశారు, గెలిచారు, ఓడిపోయారు. మళ్ళీ 19లో మళ్ళీ ట్రై చేశారు, 19లోనే ఓడిపోయారు. అదే పోటీ చేయలేదంటే ఓటపోయే లెక్క నా లెక్కల్లో. రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయలేదంటే నైతికంగా ఓడిపోయినట్టుగా నేను అనుకుంటున్నాను. సరే మీరు కాదంటే కాదంటాను. సరే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ నాకు పెద్ద అనుమానం ఏం కలుగుతుందంటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నివృత్తి అడుగుతున్నాను. సాధారణంగా పార్టీ పెట్టిన తర్వాత ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి, నాది ఎజెండా అని చెప్పాలి. 14లో తెలుగుదేశం పార్టీ మాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తే ప్రజలు ఓటు వేస్తే, ప్రజలను మోసం చేసినట్టుగా
లేకపోతే ప్రజలకు అబద్ధం చెప్పినట్టుగా, ప్రజలకు చెప్పింది ఏది చేయనట్టుగా ప్రజలు నమ్మారు కాబట్టే 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది చెప్పారో అది చేయడానికి ఇవాళ చూశారు కదా, 4వ విడత చేయూత ఇచ్చిన సందర్భం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ప్రతిపక్షం ఈ రాష్ట్రం దివాలా తీసిందని, అప్పులు పాలైపోయిందని, ఈ సంక్షేమం పంచడం తప్పని, పేదవాడు ఎదగకుండా ఉండాలని వాళ్ళ మనసులో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేసేవారు. పేదవాడికి సహాయం జరిగితే, పేదవాడు స్వయం ప్రతిపత్తిగా బ్రతికితే ఈ అబద్ధాలు నమ్మడనేటువంటి ఉద్దేశం అతనికి తెలుసు కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఏమిటంటే, ఏ ప్రభుత్వ లక్ష్యమైనా, ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా కనీసం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా, కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా ఒకే లక్ష్యం ఉంటుంది, పేదవాడికి సహాయం చేయాలని. ఇక్కడ పేదవాడికి సహాయం జరిగిందని ప్రూవ్ అయింది 4 సంవత్సరాల్లో. ఎందుకని? డీబీటీ ద్వారా అవినీతికి ఆస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదు, నువ్వు ఈ పార్టీ వాడివా ఆ పార్టీ వాడివా, నాకు చేసావా చేయలేదనేటువంటి మాట లేదు. నీ కష్టం ఉంటే చాలు ఈ ప్రభుత్వం ఉందని ఒక నమ్మకం కలిగించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక వింత ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో ఇది వింత, చాలా వింత. పేదవాడికి మంచి జరుగుతుందని నా ప్రభుత్వాన్ని ఓడించడానికే నా పార్టీ ఉందని చెప్పేటువంటి ఒక కొత్త నాయకుడు వచ్చాడు చరిత్రలో. పేదవాడికి మంచి జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, అటువంటి ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని నా భావన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వాలని ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుకున్న ప్రజలకి పేదవాడిని ఆదుకుని, పేదవాడిని పెద్దవాడిని చేయాలని, పేదవాడికి ఏ కష్టం వచ్చినా నా ప్రభుత్వం ఉందని భావించేటట్టుగా పాలించేటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికే పార్టీ పెట్టాననేటువంటి ఒక వింత ధోరణి కలిగినటువంటి వ్యక్తి పార్టీల్లో కనపడటం అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోద్దనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి వ్యవస్థలో మా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్ళు అబద్ధం చెప్పి ప్రజల్ని మోసగించి, మహిళల్ని మోసగించి, విద్యార్థులను మోసగించి, ఉద్యోగులను మోసగించి, అన్ని రకాల మోసం దగా కుట్ర ఇవన్నీ కలిపితే ఒక రూపం. అబద్ధమే తన ఎజెండాగా ఎంచుకుని నిజం మాట్లాడితే నాకు నచ్చదని చేసినటువంటి ఒక అబద్ధానికి సపోర్ట్గా పేదవాడికి మంచి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడం నా లక్ష్యం అనేటువంటి రాజకీయ నాయకుల అవసరమా ఈ దేశానికి అని ప్రజలను ఆలోచించమని మీ ద్వారా అడుగుతున్నాను. ఇక్కడ రాజకీయాల్లో వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు, వీడటాలు కలవడాలు వాళ్ళ అవసరాలు. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు ఎవరు, లక్ష్యాన్ని చెలింపచేయలేకపోతున్నారు ఎవరు. రాజకీయ లక్ష్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏమిటి? భారతం తెలుసు కదా తమకి. భారతంలో మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు. మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు ఎవరు? అర్జునుడు. మత్స్యంత్రంలో ఎక్కడ చూశాడు? మత్స్యంత్రంలో మత్స్యం యొక్క నయనం చూశాడు. నయనం అంటే కన్ను. అది తప్ప ఇంకొకటి కనపడలేదు ఆయనకి. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కనపడుతుంది? ఇక్కడ ఆయన కూడా ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎవరు వచ్చారు, ఏం విమర్శ చేస్తున్నారు, అది కాదు ఆయన కనపడుతుంట. పేదవాడి కష్టం కనపడుతుంది. పేదవాడి మత్స్యంత్రంలో కన్ను ఎలా కనపడిందో పేదవాడి కష్టం అలా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. 2 కన్నులు చూశారు. వెనక నుంచి పక్షి కన్ను, వెనక నుంచి చేప కన్ను, ఎదరు నుంచి పక్షి కన్ను, 2 చూశాడు అర్జునుడు. అలాగే ఎదరు నుంచి పేదవాడి కష్టం, వెనక నుంచి పేదవాడి కష్టం, 2 కనపడుతున్నాయి ఆయనకి. అందుకే అంత గొప్పగా ఉండగలిగాడు. నేను అడుగుతున్నా ఒకటి, మీరు ఇది ఇట్స్ నాట్ జోక్, రాజకీయ వ్యవస్థలో ఆలోచించమని అడుగుతున్నాను. ఒక పేదవాడికి మంచి చేస్తానంటే అటువంటి వ్యక్తిని ఓడించటానికే నా పార్టీ పెట్టానని చెప్పటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలకు
ఎంత ఎంత బాధను కలిగించే అంశం ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. నేను అడిగేది ఏంటంటే, ఆయనకి మరి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదు చెప్పలేదు తెలియదు, కానీ నాకు కలిగినటువంటిది ఒక అనుమానం. కులగణన జరుగుతుంది మొన్న, నేను చాలా సంతోషించాను. కులగణన గురించి ఎవరు మాట్లాడలేదబ్బా, బాగానే ఉంది అంటే బీసీల మీద కొంత అభిమానం, అదే బీసీల మీద వ్యతిరేకత పెద్ద పెంచుకోలేదు వీళ్ళు అనుకున్నాను. నిన్న చూశాను ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడులో, ఏంటి ఎవరో శర్మ గారు వేస్తారని. 3 రోజుల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది, 11 ప్రశ్నలు ఎవరో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కులగణన ఎందుకు చేస్తున్నారు. అరే నాయన, బీసీలకు ఒక ఇది ఉంది. కులగణన జరగాలనుకున్నప్పుడు భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపించింది, దాన్ని అమలు చేయలేదు. బీహార్ రాష్ట్రంలో మొదలుపెట్టారు. బీహార్ రాష్ట్రంలో కోర్టులకు వెళ్ళి అనేక సందర్భాల్లో వారిని నిరోధించడానికి ప్రయత్నం చేశారు, దాన్ని అధిగమించారు. అత్యున్నత న్యాయస్థానము కులాల వివరణ సేకరణిస్తే తప్పేమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేసింది ఎవరైతే పిల్లి వేశారో వాళ్ళని. దానికి సంబంధించి టోటల్గా మేము ఫాలో అయ్యాము. గత సంవత్సరము ఏప్రిల్ 11 ఎవరైతే భారతదేశ తొలి సంఘ సంస్కర్తని చెబుతున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టిన రోజున కులగణన చేపట్టాలనే ఒక ప్రయత్నం చేశాము. ఇంకా దేశంలో కులగణన చేపట్టడానికి బీహార్ రాష్ట్రం సంవత్సరం పైకాలం పడితే మనకి 10-15 రోజుల్లోనే కులగణన పూర్తి చేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా పతాక శీర్షికను రాయాల్సినటువంటి అంశం. 11 ప్రశ్నలు వేస్తాడు. పవన్ కళ్యాణ్ చేత వేయించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడగలడా కులగణన ఎందుకు చేస్తున్నారు ఇప్పుడని? అడగలేడు, ఎందుకంటే భయం. బీసీలు ఇప్పటికే బీసీలు తెలుసుకున్నారు తన గురించి అనేటువంటి ఒక భయం ఉంది. ఇవాళ శర్మ గారు వేశారు, ఎన్నికల ముందు ఈ కులగణన చేపట్టడానికి వీల్లేదని ఈసీకి రాశారు. కులగణన నుంచి ఎవరు ప్రశ్నించలేంటి ఏమిటి అనుకునేటువంటి అది కూడా తీర్చేశారు. అంటే వాళ్ళ కుటిల తత్వము బయటపడింది. ఒక్కటే మీ ద్వారా మరీ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పుస్తకాలు చదివారు కదా, పేదవాడికి సహాయం పేదవాడికి సహాయం చేస్తున్నటువంటి, పేదవాడు సహాయం పొందుతున్నటువంటి ప్రభుత్వాన్ని, నాయకుడిని ఓడించడానికి అబద్ధానికి ఆసరాగా నిలుస్తానని, మోసానికి ఆసరాగా నిలుస్తానని, కుట్రలకి కుతంత్రాలకి ఒక రూపం అయినటువంటి వ్యక్తిని పక్కన నిలుస్తానని చెప్పటం మీకు భావ్యం కాదని మరొకసారి పునరాలోచన చెయ్యమని, పేదవాడికి సహాయంగా నిలవడమే రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన లక్ష్యమని ఈ దేశ ప్రజలకు నమ్మకం కలిగేటట్టు ఆలోచన చేయమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇది పెద్ద జోక్ అబ్బా. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఆలోచనలు ఉన్నాడు. ముందు ఆయన మొదలుపెట్టాడు, తర్వాత మా మిత్రులు మీరే పాత్రికేయులు కొంతమంది పేర్లు ఎందుకు అత్తబానం చెప్పడం ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మనసులో గాయపడుతున్నాయి. అది నచ్చలేదు, లేనిది రాసుకోవడం. ఆరోగ్యశ్రీ మీకు కూడా వర్తిస్తుంది. 25 లక్షలు ఆరోగ్యశ్రీ ఇస్తే మొన్న కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అబ్బా, ఎవరు ఇంట్లో 25 లక్షలు ఎప్పుడైనా దాస్తావా, అటువంటిది 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గ్రేట్ అని కార్పొరేట్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ ఒక మాట చెప్పారు ఆయన. నాకు చాలా ఆనందం వేసింది. దాంట్లో ఇది ఇన్నోవా కారు వేసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారని. అంటే మీరు రాస్తారు పేదవాడు కాదు పెద్దవాడు పొందుతున్నాడు. మా లక్ష్యం అది కాదు, ప్రాణం ఎవరిదైనా ఒకటే అని మా ముఖ్యమంత్రి గారు లక్ష్యం అండి సార్ అని నేను చెప్పాను. ఇక్కడ ఎంతమందిని నమ్మాడైనా, రాతలు రాసేవాడిని, వీక్షణ చూపులు చూపించేవారిని, తర్వాత గ్లామర్ కలవారిని అయిపోయింది. లాస్ట్లో చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి, ఎస్సీ ఎస్టీలను ఒక ఎలక్షన్లో ఎడగొడిచాడండి. సారీ, మాలమాదిగల్ని ఒక ఎలక్షన్లో ఎడగొడిచాడు. రెండో ఎలక్షన్ 14 వస్తువులోకి ఏం చేశాడు, కాపులకి అక్కడ సెట్టిబల్జీలు పాపులు బీసీలని తీసుకొచ్చి ఎడగొడిచాడు. ఇంకా ఫైనల్గా కుటుంబానికి వచ్చాడు. నేనేమంటానంటే, ఎవరు ఎన్ని బాణాలు వేసినా, ఎవరు ఎన్ని బండలు వేసినా మధ్యలో వాటర్ అనే ఒకటి దేవుడు ఉన్నాడు. దేవుడు అని మా జగన్ గారు అంటున్నారు, నేను వాటర్నే దేవుడు అంటున్నాను. ఆ వాటర్ ఏం చేస్తున్నాడు, వేసిన బాణాన్ని హారంగా మార్చి, వేసిన బండని హారంగా మార్చి, జగన్ గారి మెడలో గతంలో ఒక మాల అయితే ఇవాళ
175 మాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? వాటర్ దేవుళ్ళు. ఎవరు? వాటర్ దేవుళ్ళు 175 మాలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, ఇంకొకరు చంద్రబాబు నాయుడు కుట్రల్లో భాగమే ఎంత కలయిక. ఈ భాగంలో అందరూ మేము బాణాలేస్తున్నాం, బండలేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ బండలు బాణాలు వాటర్ దేవుడు హారాలుగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు మెడలో వేస్తారు వేస్తారు వేస్తారు. రేపు 24లో 175 గెలిపించి వీరందరికీ కనువిప్పు 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 కలగజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.